మొన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ నేను వస్తే మామూలుగా ఉండదు బిడ్డ, కొడితే మామూలుగా ఉండదని అన్నాడు. దానికి రేవంత్ రెడ్డి గారు కౌంటర్ ఇచ్చారు, ఫస్ట్ నువ్వు కర్ర పట్టుకోకుండా నిలబడడం నేర్చుకొని. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే కేసీఆర్ అన్న ఒక కౌంటర్ ఇచ్చి ఆయనకు తగ్గట్లు ఈయన ఒక కౌంటర్ ఇచ్చాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఈ కౌంటర్లు అంటే ఇక ఆయన అంతకుముందుకు సీఎం ఉండే, ఈయన సీఎం అయ్యాడు. ఈయన సీఎం లేకుండా అంతకుముందు సీఎం ఉండే. ఆయన ఈయన అంటాడు, ఈయన ఆయన అంటాడు. అనుకున్న మాత్రం ప్రభుత్వాలకు నష్టం ఏం లేదు, ఎవరికి ఒరిగేది ఏం లేదు. చిన్న చిన్న ఇవన్నీ కూడా కాంట్రవర్సీ జరుగుతూనే ఉంటాయి, పోతున్నాయి. దాన్ని పెట్టి మనం పట్టించుకునే అవసరం, దాని గురించి మాట్లాడే అవసరం లేదు. అంటారా? తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటారు. ఇప్పుడన్నా నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటంటే ఏదైనా అవసరం ఉంటే ఒకటే అంటే సరే ఏమో ఉండొచ్చేమో అనుకోవచ్చు. సెంట్రల్లో సెంట్రల్లో బీజేపీ కాంగ్రెస్ సెంట్రల్ సంబంధించిన పార్టీలు ఏవైతే రెండు ఒకటే ఇప్పుడు అయితే తెలంగాణలో ఇద్దరి మధ్యలో ఫైట్. నీకు 10 మంది సపోర్ట్ చేయొచ్చు, నాకు 10 మంది సపోర్ట్ చేయొచ్చు. నేను వీళ్ళ సపోర్ట్ తీసుకుంటా, వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాం. మన ఇద్దరము కాంగ్రెస్ బీజేపీ ఒకటంటే ఇక ఇంటర్నల్ గా 100 మంది 100 అనుకుంటారు. ఎవరు ఎథిక్స్ వాళ్ళకు ఉంటాయి. తెలంగాణలో మోడీ గారి లక్ష్యం బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయడం. దానికి దీనికి సంబంధం ఏం లేదు. అవసరం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తే నరేంద్ర మోడీకి బెనిఫిట్, కానీ బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తే నరేంద్ర మోడీకి మళ్ళీ ఇద్దరు ఫైట్ అవుతారు కదా. సెంటర్ అయినా ఇప్పుడు వీళ్ళు కావాల్సింది ఏంటంటే ఎంపీ సీట్లు, సెంటర్ కావాల్సిన ఎంపీ సీట్లు. రేపు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ సీట్లు వస్తే రేపు అవసరం అనుకుంటే నరేంద్ర మోడీ సపోర్ట్ చేస్తారు రేపు, అవునా కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వస్తే లాభం ఏంది? నీకు అర్థమవుతుందా? 100 మంది 100 చెప్తారు భయ్ సాబ్, నరంబేళ్ళ 100 మంది 100 అనుకుంటారు. కానీ మనం థింకింగ్ చేసేది, మీరు ఒక రిపోర్టర్గా, మీరు ఒక సోషల్ మీడియాకి సంబంధించిన ఒక మనిషిగా మీరు స్ట్రేట్ థింకింగ్ చేస్తే మీకు అన్ని ఆన్సర్ వస్తాయి. మీరు ఆ పిచ్చి ప్రశ్నలు తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టేసి మామూలుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడిపిస్తే కరెక్ట్ కాదు. జనాలు అనుకునేది అది. నేను ఏమంటున్నాను, జనాలు అనుకున్నా కూడా జనాలు 100 మంది 100 అనుకుంటారు. మీరు ఇలా సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు రెగ్యులర్గా మీరు మాలాంటి వాళ్ళందరూ పిలిచి ఇంటర్వ్యూ చేస్తుంటారు కాబట్టి మీకు ఒక అవగాహన ఉండాలి అంటున్నాను. తెలంగాణలో అసలు లా అండ్ ఆర్డర్ కరెక్ట్ ఉందా? ఎందుకంటే ఎక్కడ చూసినా గంజాయి, డ్రగ్స్ ఎక్కడ చూసినా అసలు ఏంది? ఇప్పుడు హోంశాఖ అట్లేం లేదు, మీరు అట్లా అనుకో. లా అండ్ ఆర్డర్ తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇప్పుడే కాదు, బీఆర్ఎస్ పార్టీ ఉండని, కాంగ్రెస్ ఉండని, ఏదన్నా ఈ రెండు ప్రభుత్వాలు ఏమన్నా కూడా గత బీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ వచ్చినప్పుడు ఉన్నా కూడా లా అండ్ ఆర్డర్ చాలా పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే పోలీస్ వ్యవస్థ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా, ఒక్క పోలీసుకు 1000 కళ్ళు ఉంటాయి కదా, ఉంటాయా? ఉండవు. మనిషికి 2 కళ్ళు. దానికి సంబంధించి వీళ్ళు ఎన్ని చర్యలు తీసుకునే ఉంటాయి. మనకు తెలియకుండా ఎక్కడో అండర్ గ్రౌండ్ లో జరుగుతూనే ఉంటాయి. అర్థమైందా? అంతే తప్ప ఆ చిన్నదాన్ని పెట్టుకున్నది అంటే చిన్నదాన్ని భూతత్వంలో చూడడం, ఎల్కాబాల్ ఇది దాటి పెట్టుకోవడం, పోలీస్ వ్యవస్థని, పోలీస్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, లా అండ్ ఆర్డర్ కరెక్ట్ లేదు అనుకోవడం కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అట్లాంటివి జరుగుతాయి, కాంగ్రెస్ ఉన్నప్పుడు జరుగుతాయి, రేపు ఇంకేదైనా ప్రభుత్వాలు వచ్చినా ఆ ప్రభుత్వంలో జరుగుతాయి. అన్ని జరగకపోవచ్చు, ఆడాడ 1-2 అయితే కామన్ అవి. ఇప్పుడు అంతకుముందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అంతకుముందుకు పేపర్లు లీకేజ్ అవి మన్ను మచ్చడం జరిగి వాళ్ళు కావాలని చేసింది కాదు కదా. ఇప్పుడు ఎవరైనా ప్రభుత్వాన్ని పడగొట్టుకోవాలా, ప్రభుత్వం చెడు పేరు రావాలని చెప్పి చేస్తారా? చేయరు కదా. నేనేమంటున్నంటే ఏ ప్రభుత్వం ఉన్నా కొన్ని రంగాలకు కొన్ని సంబంధించి అవకతవకలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా కాకపోతే ఏంటంటే విచ్చలవిడిగా కాకుండా అది ఒక భయంతోన కూడుకున్న వ్యవస్థ నడిపిస్తూ కొంతమంది తెలియక, కొంతమంది ఏంటంటే ఏమైతే చూసుకున్నాం ఈడున్న కొల్లకున్నాకంటే చిల్లరగానే అట్లాంటి ఉంటే చేస్తారు. వాళ్ళు దొరుకుతారు, తీసుకొని తాట ఇస్తారు, తీసుకొని జైల్లో వాడేస్తారు. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో మంచిగా ఉంది. అన్న, మీరు నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యే అయి ప్రజాసేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు మా ముదిరాజ్ కమిటీ నుంచి ఖచ్చితంగా లాలాపేట్ లల్లు ముదిరాజ్ అనే వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం మొత్తం ముదిరాజ్ బిడ్డలందరూ కూడా ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక మనవడుగా అందరూ నన్ను దగ్గర నుంచి ఇష్టపడి లాలాపేట లల్లు ముదిరాజ్ మా ఆస్తి, మా ప్రాపర్టీ అనుకుంటారు ముదిరాజ్ బిడ్డలు ఉన్నారు. దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా సేఫ్ నా అన్న, తమ్ముడు, మా అంకుల్ అనుకుంటారు చాలామంది ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా లాలాపేట లల్లు ముదిరాజు అనే వ్యక్తి మీరు ఎక్కడ ఎంక్వైరీ చేసుకున్నా, ఏ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేసుకున్నా లాలాపేట లల్లు ముదిరాజ్, ఏసీపీ, డీసీపీ, కమిషనర్ లెవెల్ ఎంక్వైరీ చేసినా కూడా లాలాపేట లల్లు ముదిరాజ్ ఇస్ ఎ సూపర్ మ్యాన్ అని చెప్పేసి చెప్పగలిగే ధైర్యం నాకుంది. వాళ్ళు కూడా చెప్పగలుగుతారు. 100% నాకు వచ్చే టర్మ్లో
నాకు ఇచ్చిన సంతోషం. మా ఇద్దరు కొడుకులు అడ్వకేట్స్ ఉన్నారు, మా పాప ఎంబీఏ ఉన్నది, మా కోడలు ఎంబీఏ ఉన్నది, మా ఇంట్లో అందరు ఎడ్యుకేటర్స్ ఉన్నారు. నా దగ్గర చదువు లేకపోవచ్చు, సంస్కారం ఉంది. దాంతోపాటు చదువుకున్నాం, పబ్లిక్ ఆలోచనలు మేము తెలుసుకుంటాం, పబ్లిక్ మంచి చేద్దాం అనే ఆలోచన ఎవరికైతే ఉంటాడో ఖచ్చితంగా మనకి ఇవ్వాల్సిందే. ఎందుకు ఇయ్యరు? ఖచ్చితంగా 2000 మాకు 29లో మాకు 2029లో ఇవ్వాల్సిందే, ఇస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెంకట్ భాయ్. నేను బాగా కోపం కావాల్సి వచ్చింది అంటే అట్లా పిచ్చి పిచ్చి ప్రశ్నలు మాకు కూడా అప్పుడప్పుడు మేము కూడా కొంచెం ఆలోచిస్తాం కదా, పెట్టవలసి వచ్చింది, ఏమనుకోకు. ఒక మంచి కాఫీ తాగి. థ్యాంక్ యూ.